శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈరోజు మీకు సప్త శనివారాల వ్రతం గురించి తెలియజేస్తాను. నేను ఈ సప్త శనివారాల వ్రతంలో మొదటి శనివార వ్రతం ముగిసింది. ఇది రెండో శనివార వ్రతం. నేను వీలైనంత వరకు నాకు తెలిసినంత మీకు వివరించడం జరుగుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తాను. సప్త శనివారాల వ్రతంలో మొదటి వారం ముగిసింది. ఇది రెండవ వారం. పొద్దున తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇల్లు ఊకి తూడ్చి అలాగే గుమ్మం ముందు కూడా క్లీన్ చేసుకున్న తర్వాత తలంటు స్నానం చేశాను. స్వామికి నల్లటి వస్త్రాలు ఇష్టమని నేనైతే అవి కట్టుకున్నా. మీకు వీలైతే కట్టుకోండి, లేదంటే లేదు. వీలైనంత వరకు కొత్త మ్యాట్లు వేసుకోవడానికి ట్రై చేయండి, ఉతికినవి మాత్రం. అలాగే మంచిగా మీరు ముందు రోజు పీటలు అలాగే పూజ సామాను కడిగి పెట్టుకుంటే ఓకే. నేనైతే తెల్లవారుజామునే లేసినప్పుడు కడిగి పెట్టుకున్నాను. అలాగే చలివిడి దీపాలకు పిండి, నెయ్యి, బెల్లం, అరటిపండుతో నేను పిండి అలాగే పచ్చి పాలు, కాచిన పాలు కాదు, ఇవి పోసి పిండి కలుపుకున్నాను. మెత్తగా కాకుండా మీడియంగా చపాతీ పిండిలా కలుపుకోండి. అలాగే ప్రమిదలు చేయడానికి చాలా ఇబ్బంది కదా, అందుకని నేనైతే ఒక గ్లాసులో కొంచెం పొడి పిండి వేసి అలా చేశాను. అలాగే 7 ప్రమిదలు చేయడం అయిపోయిన తర్వాత ఒక పీట పైన ఆల్రెడీ నేను కడుక్కున్నాను కాబట్టి ముగ్గు, కుంకుమ, పసుపు వేసి అది పిండితో మాత్రమే తెల్లటి వస్త్రం కప్పాను. అలాగే ప్రసాదాలు నేను ప్రసాదాలు చేసేలోపు మా ఆయన ఇంట్లో ఉన్న దేవుని దగ్గర దీపం వెలిగించాడు. ఫస్ట్ ఇంట్లో ఉన్న దేవుని దగ్గర దీపం వెలిగించిన తర్వాతనే మనం ఈ వెంకటేశ్వర్ల స్వామి వ్రతం చేయాలి. ఎందుకంటే మనం నిత్య దీపారాధన ఇంట్లో చేస్తాం కాబట్టి. అలాగే నేను ప్రసాదాలన్నీ ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది, ఖచ్చితంగా చూడండి. కానీ వీలైనంత వరకు నల్ల నువ్వులతో నల్లవి 7 లడ్డూలు చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి. స్వామికి ఎంతో ఇష్టం. నల్లటి వస్త్రాలన్నా, నల్ల నువ్వులతో లడ్డూలన్నా, నల్లటి ద్రాక్ష అన్న చాలా ఇష్టం. వీలైనంత వరకు ఇవి ఉండేలా చూసుకోండి, లేదంటే లేదు. అలాగే పానకం, అలాగే వడపప్పు, అలాగే పులిహోర, రవ్వ లడ్డు, ఇలా నేను ఒక 7 రకాల ప్రసాదాలు చేశాను. 7 రకాల ప్రసాదాలు నేను చేసేలోపు మా ఆయన ఇంట్లో దీపం ముట్టించుకొని అలాగే ఈరోజు శనివార వ్రత పూజకు కావలసిన అన్నీ దేవుని దగ్గర ఎలా చేశాడో మీకు చూపిస్తున్నాను, చూడండి. ప్రసాదాలు అయితే 7 రెడీ అయినవి. ఇప్పుడు అలాగే ఫస్ట్ మనము ఎప్పుడైనా కాళ్ళకు పసుపు, బొట్టు, గంధం పెట్టుకున్న తర్వాతనే వ్రతం కానీ పూజ కానీ ఖచ్చితంగా చేయాలండి. ఇది ఆడవారికి చాలా ముఖ్యమని చెప్తా. చూడండి, చలివిడి దీపాలకు కానీ అలాగే వెంకటేశ్వర్ల స్వామికి కానీ నేనైతే ఇది పసుపు గణపతి చేశాను. అలాగే నేను కలశం పెట్టుకుంటున్నాను. కలశంలో కుంకుమ, పసుపు, అక్షంతలు వేసి అలాగే కొబ్బరికాయ, జాకెట్ పీసు ఎల్లో కలర్ది ఉండేలా చూసుకోండి. అలాగే మా జాకెట్ పీస్ పైన మన నుదుటి పైన నామం వెంకటేశ్వర్ల స్వామిది ఉండేలా చూసుకోండి. ముడుపు ఎలా కట్టాలో నేను ముందు వీడియోలో చేశాను, ఈ వీడియో క్లిప్ పెడుతున్నాను, చూడండి. ప్రసాదాల పైన ఖచ్చితంగా తులసి దళాలు వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్వామికి తులసి దళాలంటే చాలా ఇష్టం. అందులో తను అలంకరణ చాలా ఇష్టం కాబట్టి వీలైనంత వరకు మీ వీలుని బట్టి పూజ చేసుకోండి. ఫస్ట్ మేము పసుపు గణపతి పూజ ఎలా చేస్తున్నామో చూడండి. మేము ఈ కథని వినిపించవచ్చు, కానీ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పెద్దవి దీపంతలు వెలిగించుకొని పసుపు గణపతి పూజ మేము చేస్తున్నాం. ఫస్ట్ ఒక ఇత్తడిది చెంబు తీసుకొని, అది దేవునికి మాత్రమే వాడతామండి మేము. అందులో వాటర్ తీసుకొని దేవునికి వాటరు సమర్పించమన్నప్పుడు అప్పుడు మాత్రం ఇస్తాము. మనకు సపరేట్గా ఇంకో చెంబు తీసుకొని ఒక స్పూన్ పెట్టుకోండి. మేమైతే ఇలా అలంకరించుకొని 7 ప్రసాదాలు పెట్టుకున్నాం. అలాగే చూడండి, పసుపు గణపతికి అభిషేకం, పంచామృత అభిషేకం చేస్తున్నాం. పంచామృత అభిషేకం అంటే ఏంటో మీకు తెలుసు. చక్కెర, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, దీనిలతో పంచామృతం అంటారు. దీనిలతో అభిషేకం చేసినాక అలాగే గణపతి పూజ అయిపోయిన తర్వాత అలాగే ఒక బెల్లం ముక్క, అరటిపండు స్వామివారికి ప్రసాదంగా నివేదించి కొన్ని వాటర్ కూడా
కొన్ని నివేదించిన తర్వాత స్వామికి తాంబూలం ఇవ్వండి. తమలపాకు ఒక 10 రూపాయలు 11 రూపాయలు పెట్టండి. వీలు కాకపోతే ₹1 అయినా పెట్టొచ్చు. తర్వాత నీరాజనం సమర్పయామి అంటే హారతి ఇచ్చేసి మనము కొన్ని అక్షంతలు పువ్వులు వేసినామనుకో పసుపు గణపతి పూజ కంప్లీట్ అవుతుంది. అలాగే వెంకటేశ్వర్ల స్వామి ఫోటోలో లక్ష్మీదేవి ఉండేటట్టు చూసుకోండి. నేనైతే వెంకటేశ్వర్ల స్వామిలో లక్ష్మీదేవి ఉండేలా చూసుకున్నాను. నేను ఈ పూజ మొత్తము మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తున్నాను. వెంకటేశ్వర్ల స్వామికి కుంకుమ, పసుపు, పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత అక్షంతలు, అలాగే నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత పువ్వులు, అలాగే ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పూజ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా మిస్ చేసినా సరే కానీ తులసి దళాలు స్వామివారికి ఎంతో ఇష్టం. అది మాత్రం మిస్ చేయకండి. ఎందుకంటే తనకు ఎంతో ఇష్టమైంది తులసి దళాలు, వడపప్పు, నల్ల నువ్వులు, నల్ల ద్రాక్ష, అలాగే నల్లటి వస్త్రాలు కట్టుకొని పూజ చేయడం ప్రారంభించండి. అలాగే కుంకుమ అర్చన కూడా అయ్యింది. అందుకని మా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయలో ఒక బెల్లం ముక్కేసేయండి. తర్వాత మనం ఒక పువ్వు తీసుకొని 3 సార్లు వాటర్ని దేవునికి కొంచెం నీరాజనం ఇచ్చేసి స్వామివారికి కూడా తమలపాకు, పోక, పువ్వులు, కొన్ని పైసలు స్వామివారికి తాంబూలం ఇచ్చేసినాం. తాంబూలం ఇచ్చిన తర్వాత హారతి ఇస్తున్నాం అన్నమాట. హారతి ఇచ్చిన తర్వాత స్వామికి ఇచ్చిన తర్వాత మనం కూడా కళ్ళకు అద్దుకొని మన దగ్గర ఉన్న సంకల్పాన్ని దేవునికి చెప్తూ మన బాధని, అలాగే ఆ ముడుపు కట్టినాం కదా, ఆ ముడుపులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి తెలియజేస్తూ ఎంతో మనస్ఫూర్తిగా పూజ కంప్లీట్ అయిందని మొక్కుకోండి. మొక్కుకున్న తర్వాత నేను ఈవినింగ్ పూజ ఎలా చేయాలో, ఆ ప్రసాదాలు కానీ ఆ పిండి ప్రమిదలు కానీ ఏం చేయాలో వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా స్వామి ఉన్నప్పుడు కానీ వ్రత విధానంలో కానీ పూజ విధానంలో కానీ పురక వాడకూడదు. అందుకని నేను ఒక క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత పిండి ప్రమిదలు తీసుకుంటున్నా. ఈ పిండి ప్రమిదలు నేను చెట్లకు వాటర్లో నానబెట్టైనా వేస్తా, లేకపోతే గోమాతల కన్నా పెడతా. నేను వీలైనంత వరకు చెట్లకు పోయడానికే ట్రై చేస్తా. ఈ అరటి పండ్లు అలాగే ఈ ప్రసాదాలు మాత్రం నేను ఖచ్చితంగా గోమాతకే పెడతాను. ఎందుకంటే వెంకటేశ్వర్ల స్వామి మా ఇంటికి వచ్చి తిన్నాడన్న భావనతో గోమాతకు పెట్టి ఆ గోమాతలో వెంకటేశ్వర్ల స్వామిని భావించుకుంటా నేను. అందుకని నేను వెంకటేశ్వర్ల స్వామికే పెడతా. అందులో ఉన్న ప్రసాదం ఏది కూడా తినను నేను. కానీ ఒక విషయం, అది ప్రసాదం పెట్టిన తర్వాత పూజ అయిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే వెంకటేశ్వర్ల స్వామి మా ఇంటికి వచ్చినట్టు ఒక ఆమె వచ్చి ప్రసాదం తీసుకుంది. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. తర్వాత అన్నీ తీసేసిన తర్వాత అలాగే మళ్ళీ ఇత్తడి దాంట్లల్లో మాత్రమే నేను దీపం వెలిగించుకుంటా. కొంతమంది ప్రమిదలు కూడా పెట్టి మళ్ళీ ముట్టించుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఇలాగే చేసుకుంటా. కానీ ఈవినింగ్ ప్రసాదం వచ్చేసి నేనైతే ఇలాగ నల్ల ద్రాక్షలు పెట్టుకుంటా. ఎందుకంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఏదన్నా పరమాన్నం కానీ పాయసం కానీ ఇట్లా చేయవచ్చు. కానీ నేను స్వామికి ఎంతో ఇష్టమని నల్ల ద్రాక్షలు పెట్టుకొని ఇలా సాయంత్రం పూజ 6 గంటలకు కంప్లీట్ చేసుకుంటా. 6 గంటలు దాటిన తర్వాత చేయొద్దని అంటారు. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. 6 గంటలు కాకముందుకే నేను ఇలా పూజ చేసుకొని ఎంతో మంచిగా ఈరోజు వెంకటేశ్వర్ల స్వామి కథలు అలాగే పాటలు వింటూ ఈ డే గడిపాను. అలాగే నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాగే 7 శనివారాల వ్రత పూజ జరిగి ఆ స్వామివారి దీవెనలు నా పైన ఉండి నా మొక్కుబడి నెరవేరి నేను కట్టిన ముడుపు ఆ ఉండిలో చేరేంత వరకు నేను అనుకున్న సంకల్పం నెరవేరాలని ఆ స్వామిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వీడియోలో మీ ముందు తెలియజేస్తున్నాను. మనం ఏదనుకున్నా గట్టి సంకల్పం ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందని నేను మాత్రం భావిస్తాను. భావన చాలా గొప్పది. అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే గుమ్మం ముందు కూడా సాయంత్రం పూట దీపాలు పెట్టుకున్నాను. ఇంట్లో కూడా దీపాలు పెట్టుకున్నాను. ఫస్ట్ ఇంట్లో పెట్టిన తర్వాతనే నేను స్వామివారికి పెట్టుకుంటాను. ఇక్కడైనా సరే ఎవరైనా సరే అలాగే చేయండి. గుమ్మం ముందు తులసి కోట దగ్గర ఇంట్లో పెట్టుకొని
తర్వాత స్వామివారికి పూజ చేసుకోండి. ఈ పిండి ప్రమిదలలో నేను నైటు నీళ్లు పోసి పెట్టుకుంటాను. మార్నింగ్ వరకు అవి కరిగిపోతే చెట్లకు పోసుకుంటా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.